ఆ ప్రభావం, తుఫాన్ ప్రభావం ఉండబోతుందని చెప్తూ ఉన్నారు. ప్రపంచంలోనే ఇది పెద్ద తుఫాను అని ఒకరంటే, కాకినాడని ముంచేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ నా దేవుడే కాపాడాలి ఒక క్యాప్షన్ పెట్టారు ఒక టీవీ వాళ్ళు. దేశమంతా కూడా అతలాకుతలం అయిపోతుంది ఈ తుఫాను చూసి. కాబట్టి ప్రధానమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. చాలా జాగ్రత్త తీసుకోవాలని చెప్తూ ఉన్నారు అని ఈ విధంగా వార్తలు కోకొల్లలు. ఏది ఏమైనా ప్రియులారా, మనం కొన్ని తుఫానులు చూసిన అనుభవం మనకుంది. ఈ తీర ప్రాంతంలో ఉండే వారికి తుఫాన్లు చూసిన అనుభవాలు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు కొండంతా చెప్పినప్పుడు చివరికి అది గోరంతగా మారిపోయిన దినాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు అసలు అంత ప్రభావం ఉండదు అని చెప్పినప్పుడు ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే పూర్వకాల పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిజ్ఞానం వేరు. ఇప్పుడు శాటిలైట్లు, ఇప్పుడు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించే శాటిలైట్స్ మనకున్నాయి. మంచి జ్ఞాన సంపత్తి కలిగిన శాస్త్రవేత్తలు మనకున్నారు. కావున చాలా సూక్ష్మంగా విషయాలను వారు పరిశీలించి చెప్తూ ఉన్నారు. వాటిని తోసివేయకూడదు. ఇప్పుడు కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈ దినము మధ్యాహ్నానికి 3 గంటల నుండి రాత్రికాల సమయం లోపు తీరం దాటుతుంది. 90 నుండి 110 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయి. నెల్లూరు, ఒంగోలు, ఇక్కడ నుంచి శ్రీకాకుళం వరకు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శ్రీకాకుళానికి కొంచెం తక్కువగా ఉన్న కాకినాడ, విశాఖపట్నం, ముఖ్యంగా కొన్నిసార్లు విశాఖపట్నంలో వచ్చిన తుఫాన్ అంతా ఇంత కాదు. చాలా నష్టం కూడా జరిగింది కదా. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు ఒక ఆయన ఉన్నాడు. మనం ప్రార్థించే దేవుడు, మనం నమ్మిన దేవుడు, సముద్రాన్ని గద్దించగలిగిన దేవుడు.